ఈ మధ్య కాలంలో చాలా మంది బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్స్ అడ్వైజులు తీసుకొని డిఫరెంట్ ప్రోడక్ట్లలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. బ్యాంక్స్ వాళ్ళ మెయిన్ బిజినెస్ ఏంటంటే కస్టమర్ల దగ్గర డిపాజిట్లు తీసుకోవాలి. అదర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మీద టార్గెట్ చేసింది, అప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ మీద టార్గెట్స్ పెట్టింది. మీరు ఈ మంత్ 50 lakhs బిజినెస్ చేయాలి. మీకు కనుక ఇలా పిచ్ చేస్తే ఏదో ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గర కానీ లేదు ఒక రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దగ్గర కానీ వెళ్ళి మీ సూటబిలిటీ అనాలిసిస్ చెక్ చేసుకొని అది మ్యాచ్ అయితేనే మీరు తీసుకోండి. కొంతమందికి మొహమాటం ఉంటుంది, కొంతమందికి బలవంతం చేశారు అనే ఒక ఫీల్ ఉంటుంది. డబ్బు దగ్గర మొహమాటం అసలు పనికిరాదు మేడం. మొహమాటం పెడితే మనమే నష్టపోవాల్సి వస్తుంది. ఇదే సిచ్యువేషన్ ఏంటంటే మనకి ఒకదాని కోసం వెళ్తాం, వాళ్ళు ఇంకోటి ఫిక్స్ చేస్తున్నారంటే అసలు వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్. బ్లైండ్గా వెళ్ళిపోతే కనుక రేపు మన మనీ కాబట్టి మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొంచెం కాషియస్గా ఒక 2-3 దగ్గర కన్సల్టేషన్ తీసుకోండి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో చాలా మంది బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్స్ అడ్వైజులు తీసుకొని డిఫరెంట్ ప్రోడక్ట్లలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. యాక్చువల్గా బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్స్ అడ్వైజర్స్ ఎంతవరకు తీసుకోవచ్చు, దాంతో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏముంటాయి? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్తే మేడం. అండి. మనకంటూ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరో ఒకరు ఉండాలి. ఎవరూ లేరు అనుకుంటే బ్యాంక్లో ఉన్నటువంటి రిలేషన్షిప్ మేనేజర్ ఉన్నారు, రెగ్యులర్గా కాంటాక్ట్ ఉంటారు, వాళ్ళు కూడా కొన్ని సజెషన్స్ ఏవో ఇస్తుంటారు. దాన్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేసాము, ఏదో ఒక ప్రోడక్ట్లోనో ఎక్కడో చేసాము. అది ఎంతవరకు బెనిఫిట్గా ఉంటుందంటారు? సో అంటే మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ఏం జరుగుతుందంటే మనం ఏదో ఒక పని మీద బ్యాంక్కి వెళ్తాం, మనం ఆర్ఎంతో మాట్లాడుతూ ఉంటాం. వన్స్ కనుక మనకు ఒక టచ్ పాయింట్ కనుక క్రియేట్ అయితే ఇంకా వాళ్ళ ఆర్ఎంస్ కనుక ఏం చేస్తారంటే ఒక చిన్నగా ఒక ఫైనాన్షియల్ ప్రోడక్ట్ని పిచ్ చేయటం మొదలు పెడతారు. సో నేనేం చేశానంటే నా అకౌంట్ సిగ్నేచర్ అప్డేషన్ చేసుకోవడానికి బ్యాంక్కి వెళ్ళాను 2 weeks బ్యాక్. ఓకే. సో అది కొంచెం ఆ మేనేజర్కి ఐడియా లేదు. ఆయన కొంచెం మళ్ళీ ఇంటర్నల్గా కనుక్కొని ఇదంతా వచ్చేసరికి 10-15 minutes అయింది. సో ఈ లోపల మాట్లాడుతూ ఉన్నాం. ఒక 10-15 minutes అయిన తర్వాత ఆయన ఒక యూలిప్ పాలసీని నాకు పిచ్ చేయటం మొదలు పెట్టాడు. హీ డజంట్ నో ఐ వాజ్ అ ఫైనాన్షియల్ ప్లానర్. ఆయన నార్మల్గా అనుకొని మొత్తం పిచ్ చేస్తూ ఉన్నాడు. ఓకే, ఇంకా అప్పుడు ఇది నాకే ఇట్లా చేస్తున్నారంటే జనరల్ కస్టమర్స్కి ఇంకెలా చేస్తున్నారు అనుకొని మనం ఇప్పుడు ఈ టాపిక్ మీద వచ్చాం. సో చాలా మంది ఏంటంటే ఇదే వస్తుంది, బ్యాంక్ వెళ్ళగానే కొంత లీనియన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఏదో ఒక ఫైనాన్షియల్ ప్రోడక్ట్ అనేది మనకి పిచ్ చేయటం మొదలు పెడతారు. సో మనం కూడా ఏంటంటే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం. బ్యాంక్ వాళ్ళే కదా చెప్పింది. బ్యాంక్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా ఉండి ఉంటుంది. అంటే చాలా మంది ఏంటంటే అదే బ్యాంక్ ఏంటంటే ఏళ్ల తరబడి ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. సో ఆ ట్రస్ట్ ఆల్రెడీ ఏర్పడిపోవటం వల్ల వాళ్ళు చెప్పింది మనకి సూట్ అవుతుందా లేదా, సూటబిలిటీ అనాలిసిస్ అనేది చెక్ చేయం. నేను నాకు వచ్చే క్లయింట్స్ యొక్క చాలా మంది ప్రొఫైల్స్తో చూసింది ఏంటంటే యూలిప్ పాలసీస్ ఉంటాయి, వాటిని లోన్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ బ్యాంకర్ ఇచ్చేస్తున్నాడు. అది వాళ్ళకి సెట్ అవుతుందా లేదా, ఇది కాదు, మీకు లోన్ ఇవ్వాలంటే మీరు ఈ పాలసీ తీసుకోవాలి. ఇంకా దానికి చాలా చెప్తున్నారు, ఇది ఉంటేనే లోన్కి ఇన్సూరెన్స్ వస్తుంది, ఇలా అయితేనే మేము సేఫ్టీ ఫీల్ అయ్యి లోన్ ఇష్యూ చేస్తాం, లేదా మీకు లాకర్ కావాలా మా దగ్గర పాలసీ చేయండి అప్పుడైతే ఈజీగా అవుతుంది, లేకపోతే ఇక్కడ లాకర్స్ అవైలబిలిటీ లేవు అని చెప్పి కస్టమర్లు ఏంటంటే వీళ్ళు అసలు ఒక హర్రీ క్రియేట్ చేస్తున్నారు. మీకు అది కావాలంటే నా దగ్గర ఇచ్చేయండి. అసలు ఇదంతా ఎందుకు వస్తుందంటే బ్యాంక్స్ వాళ్ళ మెయిన్ బిజినెస్ ఏంటంటే కస్టమర్ల దగ్గర డిపాజిట్లు తీసుకోవాలి, టార్గెట్లు ఉన్నాయి, నెక్స్ట్ వాటిని లోన్స్ ఇస్తారు. బట్ ఎప్పుడైతే బ్యాంక్స్ వీటి మీద కాకుండా అదర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మీద టార్గెట్ చేసింది, అప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ మీద టార్గెట్స్ పెట్టింది. మీరు ఈ మంత్ 50 lakhs బిజినెస్ చేయాలి. నాకేం చేస్తుందో తెలియదు. అప్పుడు ఆ మేనేజర్ ఏం చేస్తాడు, తన కింద కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్సెస్ అన్నీ చెక్ చేస్తాడు. సో ఎవరో ఒకళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే కన్సిస్టెంట్గా వచ్చి ఎక్కువ ఉంటుంది. సో ఓకే, ఈయనకైతే ఆల్రెడీ ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది అండ్ మంత్లీ శాలరీ ఒక 2 lakhs 1 lakh పడుతుంది, ఈయనకి మనం పిచ్ చేయొచ్చు. పిచ్ చేస్తాం. సో మేనేజర్ చెప్పాడు కదా అని చెప్పేసి చాలామంది నువ్వు కూడా చెప్పలేరు. నువ్వు చెప్పకుండా ఇక ఈజీగా ఓకే అని చెప్పేసి ఇచ్చేస్తుంటారు. అండ్ మ్యూచువల్ ఫండ్ సైడ్ కూడా నేను చూశాను. మ్యూచువల్ ఫండ్ మనకు అడ్వైజ్ ఇవ్వాలంటే అసలు మనకు సూటబిలిటీ ఏంటి అండ్ ఆ ఫండ్స్ మనకి సరిపోతాయా లేదా. నేను చూశానండి 70 years పర్సన్కి హయ్యెస్ట్ రిస్కియెస్ట్ ఫండ్స్ ఈక్విటీలో కల్లా మోస్ట్ రిస్కియెస్ట్ సెక్టారల్ థీమాటిక్ ఫండ్స్ అని రికమెండ్ చేశారు ఒక ఆర్ఎం. వాళ్ళకి ఏంటంటే టార్గెట్ ఉంది 2 crores పోర్ట్ఫోలియో, మొత్తం దాదాపు మెజారిటీ రిస్కీ పార్టే పెట్టారు. ఆయన ఏంటంటే పెరుగుతున్నప్పుడు బాగానే ఫీల్ అయ్యాడు, ఒక 3-4 months బాగానే పెరిగింది. సో ఆయన బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బట్ ఆ తర్వాత ఆల్మోస్ట్ మనకి మార్కెట్ లాస్ట్ 1 year ఏం పెరగలేదు కాబట్టి ఆల్మోస్ట్ ఆయన పెట్టిన దాంట్లో ఒక 25 lakhs మైనస్ అయ్యాయి. అదేంటి నేను ఎఫ్డీలో పెట్టుకున్న
వచ్చాయి కదా అని చెప్పి నా దగ్గర చెప్తున్నాడు. బట్ మీరు ఈ క్వశ్చన్ అక్కడ అడిగారా? లేదు, ఆయన అంత కరెక్ట్గా చెప్తారనుకున్నాను. సో వాళ్ళకి ఉండే టార్గెట్స్ వల్ల వాళ్ళు మీకు పిచ్ చేస్తున్నారు. అండ్ మీరు కరెక్ట్గా కనుక అనలైజ్ చేస్తే వాళ్ళు ఏ బ్యాంకు ఆ బ్యాంక్ ప్రోడక్ట్స్ ఎక్కువ పిచ్ చేస్తారు. మనకి ఇన్వెస్ట్మెంట్ వరల్డ్లో అలా ఉండవు. మనకి ఒకసారి ఏ అనే ప్రోడక్ట్ బాగా పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ బి అనేది చేస్తుంది. అది మనకి సూటబిలిటీ ప్రకారం మనం పిక్ చేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్సే పిచ్ చేస్తుంటే అక్కడ ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్లే, వాళ్ళకున్న టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి మిమ్మల్ని వాడుకున్నట్లే. సో దానికన్నా మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏ ప్రోడక్ట్ చెప్తున్నారో ఆ ప్రోడక్ట్ మీద ఇన్ఫర్మేషన్ తీసుకొని బెటర్ ఎవరైనా తెలిసిన వాళ్ళని అడగండి. మీకు తెలియదు అనుకోండి, తెలిసిన వాళ్ళని అడిగి ఈ ప్రోడక్ట్ నాకు సూట్ అవుతుందా లేదా. సో మా కస్టమర్లు చాలామంది వాళ్ళ బ్యాంకులో ఫోన్ చేయగానే నాకు రివర్స్ చెప్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఆ టర్మినాలజీ తెలియదు. సో ఇది చెప్తున్నారు మేనేజర్ తీసుకోమని ప్రెషర్ పెడుతున్నారు, తీసుకోవచ్చా లేదా. సో వెంటనే మేము ఆ సూటబిలిటీ అనాలిసిస్ చేసి ఇది మీకు అసలు సెట్ అవ్వదు, లేదు సెట్ అయ్యేదైతే తీసుకోండి అని చెప్తాం. ఎందుకంటే ఎమర్జెన్సీ ఫండ్ అయితే అప్పుడు కనుక ఎఫ్డీస్ వాళ్ళకి టార్గెట్ ఉంటుంది, మాకు కూడా ఎమర్జెన్సీ ఫండ్ కస్టమర్లకు పెట్టాలి. ఎఫ్డీస్ సమ్ గుడ్ ఆప్షన్, అప్పుడు వెళ్ళిపోమంటాం. అలా కాదు, కస్టమర్కి బలవంతంగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ అంటగట్టాలి, లేదు నేను హై వాల్యూ టికెట్స్ సేల్ చేయాలి, సో కస్టమర్ అకౌంట్లో 25 lakhs ఉన్నాయి, నేను పోయి మ్యూచువల్ ఫండ్స్ పిచ్ చేస్తాను, అలాంటి కేసెస్ అయితే కనుక మేము మొహమాటం లేకుండా వద్దని చెప్తాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆర్ఎంస్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. మీకు ఒక ఆర్ఎం చెప్పాడు, తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు. సో నెక్స్ట్ ఎవరు మీకు గైడ్ చేసేది? అసలు ఎంతమంది మీ రిలేషన్షిప్ మేనేజర్స్ ఇయర్ ఎండ్ రివ్యూస్ చేస్తున్నారు? ఇయర్ ఎండ్ రివ్యూస్ చేసి మీ ఫైనాన్షియల్ గోల్స్ తగ్గట్టు ఎంతమంది ప్లాన్ చేస్తున్నారు? అలా ప్లాన్ చేయకుండా ఉన్నారంటే అక్కడ ఏంటి, జస్ట్ ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉంది బ్యాంక్ దగ్గర, మీ దగ్గర అమౌంట్ ఉంది, వాళ్ళు జస్ట్ పెట్టిస్తున్నారు అంతే. మీకోసం వాళ్ళు వర్క్ చేయట్లేదు, వాళ్ళ కమిషన్ కోసమే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో మీ రివ్యూస్ కనుక మిస్ అవుతున్నాయంటే కనుక మీరు ఆల్మోస్ట్ లాస్ అయినట్లే. వాళ్ళకి ఏదో అవకాశం ఉంది, మీ దగ్గర నుంచి మనీ తీసేసుకున్నారు, ఇంక తర్వాత అవి పెరిగితే పెరిగినట్టు, పడ్డాయంటే పడినట్టే. ఇది 2010లో చాలామంది యుఏఈ కస్టమర్స్కి ఒక పెద్ద ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అక్కడికి వెళ్ళి పిచ్ చేసింది కొన్ని రిస్కే ప్రొడక్ట్స్. ఓకే, వాళ్ళకి ఏంటంటే ట్రస్ట్ ఉంది, అది ఇండియాలో కూడా ఇప్పుడు పిచ్ చేసేసరికి వాళ్ళు ఈజీగా చాలామంది పెట్టేశారు. పెట్టడం కూడా 1.5 ఆ రోజుల్లోనే పెట్టారు. ఓకే, ఆల్మోస్ట్ 5 years తర్వాత చూస్తే కూడా అంతే రిటర్న్ వచ్చింది, ఏం పెరగలేదు. ఆ ఇష్యూ చూస్తే ఒక కస్టమర్ ఇలా చెప్పారు, వాళ్ళని నమ్మి మేము అంతా పెట్టేసాం, ఆ మేనేజర్ మా దగ్గరకు వచ్చాడు, యాక్చువల్ వాళ్ళు ఇండియాలో ఉంటారంట, కానీ ఇక్కడ ఒక దుబాయ్కి వెళ్ళి కంపెనీ స్పాన్సర్ చేసింది, ఒక ఆల్మోస్ట్ ఒక 20 members వాళ్ళు ఏరియాలో ఉంటారంట, వాళ్ళందరినీ ఒక గెట్ టుగెదర్ లాగా పెట్టి 20 crores చెక్స్ తీసుకొని పోయారు ఆయన. 5 years తర్వాత రిటర్న్ చూస్తే ఏం రాలేదు. చూస్తే ఏంటంటే అది రిస్కీ ప్రోడక్ట్, అది వాళ్ళకి చెప్పలేదు, రిటర్న్ రావచ్చు రాకపోవచ్చు. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఓకే ఒక 8%, అప్పట్లో ఏంటంటే ఎఫ్డీస్ కూడా 8 ఇస్తే ఇది కొంచెం బెటర్ ట్యాక్స్ ఇస్తున్నారు అన్నారు. ఓకే 8% or 9% నాకు ట్యాక్స్ లేకుండా వస్తుందన్న ఆలోచనలో పెట్టారు. బట్ అసలు ప్రాఫిటే పెరగకపోతే మెయిన్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే అసలు ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఏం చెప్పలేదు, సార్ ఇది పెరగట్లేదు, దీని నుంచి ఎగ్జిట్ అవుదాం, లేదు ఇది మీకు సూట్ కాదు. సో ఇలాంటి వాటి వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీకు కనుక ఇలా పిచ్ చేస్తే ఏదో ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరకు కానీ, లేదు ఒక రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దగ్గరకు కానీ వెళ్ళి మీ సూటబిలిటీ అనాలిసిస్ చెక్ చేసుకొని అది మ్యాచ్ అయితేనే మీరు తీసుకోండి. మ్యాచ్ అవ్వకపోతే అసలు మొహమాటం వద్దు, అక్కడ ప్రొఫెషనల్ కాలే తీసుకోండి, లేకపోతే రేపు మనీ మీరే లాస్ అవ్వాల్సి వస్తుంది. చాలా వరకు బ్యాంకుల్లో ఏంటంటే అది ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసాము అనుకుంటే దానంతట అదే ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆటోమేటిక్గా పడిపోతుందిలే అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళే సజెస్ట్ చేశారు కాబట్టి ఇంకో చోట మనం ఇన్వెస్ట్ చేసాము అంటే అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు, ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతుంటాయేమో అని. కొంతమందికి మొహమాటం ఉంటుంది, కొంతమందికి బలవంతం చేశారు అనే ఒక ఫీల్ ఉంటుంది, ఒక కాన్ బట్ సిచ్యువేషన్ అంటారు చూడండి, దాంట్లో ఇరుక్కుపోతుంటారు. డబ్బు దగ్గర మొహమాటం అసలు పనికిరాదు మేడం, మొహమాటం పడితే మనమే నష్టపోవాల్సి వస్తుంది. రేపు ఏదైనా తగ్గితే ఆయన వచ్చేస్తారా? సో ఇదే సిచ్యువేషన్. ఏంటంటే మనకి ఒకదాని కోసం వెళ్తాం, వాళ్ళు ఇంకోటి పిచ్ చేస్తున్నారంటే అసలు వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్, అండ్ వాళ్ళు అదే కంపెనీ పిచ్ చేస్తున్నారా వేరే కంపెనీ పిచ్ చేస్తున్నారా? కొంతమంది ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళైతే కొంచెం డిఫరెంట్ కంపెనీస్ కూడా పిచ్ చేస్తారు, అక్కడ ప్రాబ్లం లేదు. అట్లా కాకుండా సేమ్ అదే కంపెనీ పిచ్ చేస్తుంటే కనుక అక్కడ మనం డౌట్ పడాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ స్కీమ్స్ సజెషన్ కూడా ఇంటర్నల్గా ఎలా ఉంటుంది అంటే పైనుంచి ఒక లెటర్ వస్తుంది, అందులో ఫలానా స్కీమ్స్ మీరు సెల్ చేయాలి, వాటిని పిచ్ చేస్తారు, వాటిని దాటి బయటవి కూడా రికమెండ్ చేయరు. ఓకే, ఇది బ్యాంక్ ఇంటర్నల్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో దాన్ని మాత్రమే ఫాలో వాళ్ళకి హెడ్ ఆఫీసెస్ నుంచి వస్తాయి.
సో ఈ మంత్ వీటిని మీరు ప్రయారిటీ తీసుకోవాలి, వీటిని సెల్ చేయండి. అవే మంచివని చెప్తారు, వేరే మంచిగా ఉన్నా కానీ అవి చెప్పరు అసలు. ఎందుకంటే వాళ్ళకి అగ్రిమెంట్ వాటితోనే ఉంది, వాటిని సెల్ చేస్తారు. సో ఇక్కడ మనం బ్లైండ్గా వెళ్ళిపోతే కనుక రేపు మన మనీ కాబట్టి మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొంచెం కాషియస్గా ఒక 2-3 దగ్గరైనా కన్సల్టేషన్ తీసుకొని కరెక్ట్ అంటే కనుక మీకు బ్యాంకులో నచ్చితే బ్యాంకులో సేఫ్టీ అనిపిస్తే అక్కడే పెట్టండి, నో ప్రాబ్లం. సో అక్కడ మనం రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము, అక్కడ తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, మనం ఏమన్నా అడిగితే హెల్ప్ లాంటిది ఉండకపోవచ్చేమో, ఫర్దర్గా లోన్స్ అనేవి ఉంటాయి కదా, వీటికి వాళ్ళు కోఆపరేట్ చేయరేమో, ఇలాంటి ఫీలింగ్స్ కూడా ఉంటుంటాయి కదా. సో ఇలాంటి ఫీలింగ్స్తోనే చాలా మంది అయితే ఇరుక్కుపోతుంటారు. బట్ మనకి ఆర్బీఐ రూల్స్ ప్రకారం నీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పాలసీ తీసుకుంటేనే చేస్తాను అంటే కండిషన్ లేదు. మనం కావాలంటే అంబుడ్స్మెన్లో కంప్లైంట్ చేయొచ్చు. ఫస్ట్ బ్రాంచ్ మేనేజర్కి చేయొచ్చు, తర్వాత వినకపోతే అంబుడ్స్మెన్కి అక్కడ మనం కంప్లైంట్ చేయొచ్చు. సో మన మీద వాళ్ళు కనుక ప్రెషర్ చేస్తున్నారంటే కనుక మనకి రైట్ ఉంది, అబ్జెక్ట్ చేసే రైట్. ఓకే. సో ఈ ఆర్ఎమ్స్ కూడా ఈ రోజు ఉంటారు, రేపు నెక్స్ట్ ఇయర్ వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు హెవీగా డిపెండెంట్ అయితే అవ్వాల్సిన అయితే అవసరం లేదు. Yes, and thank you so much, Sai. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.